తర్వాత కొంచెం గ్యాప్ వస్తే మర్చిపోతారు అందరినీ. మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని నా గురించి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి శివాజీ గారు. నేనేది ఏంటంటే సినిమా వాళ్ళైనా ఎవరైనా పెద్ద హీరోలైనా పెద్ద డైరెక్టర్లైనా ఎవరైనా సరే నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే బీ కైండ్. ఎండ్ ఆఫ్ ద డే తీసుకుపోయేది అదే. ఎవరైనా సరే అంతకు మించి మన గోలు ఇవన్నీ పెట్టుకుంటే హాయిగా బతకలేం. అది డబ్బులు వస్తే BMW కొంటాం, లేకపోతే మారుతి 800 కొనుక్కొని తిరుగుతాం. ఇంతే కదా, తేడా ఏం లేదు. మొత్తం 2 కార్లే. డబ్బులో అంత వాల్యూ ఉందని నేను అనుకోను. నా ఉద్దేశం ఏంటంటే మనుషులు, మానవ సంబంధాలు అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఆయన ఫోన్ చేయగానే, ఆయన మెసేజ్ పెట్టగానే ఎందుకు ఎత్తానంటే ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. చాలా మంచి మనిషి అండి. ఎక్కడా కూడా తను అహంకారం గాని, తనకి ఇష్టం లేకపోతే పక్కెళ్ళిపోతాడు. అదే అలగటం అంటే. ఏమి గొడవలు పెట్టుకోవడం, నేను డైరెక్టర్ని, మీరు ఆర్టిస్ట్, అవి లేదు. నా అవసరం. నాకు సినిమా ఇచ్చాడు, నా సినిమా ప్రొడ్యూసర్ నాకు డబ్బులు ఇచ్చాడు, నా చుట్టుపక్కల వాళ్ళందరితో కలిసి చాలాసేపు ఎంజాయ్ చేశాను నేను ఆ సినిమాకి. బ్రహ్మాండంగా డైలీ ట్రావెలింగ్ ఇక్కడి నుంచి షాద్నగర్, ఆ ఊరు బయట ఇంట్లో పెట్టాడు. తిరిగామండి బ్రహ్మాండంగా. ప్రపంచాన్ని చూపించిన సినిమాని గౌరవిద్దాం. అది నేను అనేది.